UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాలా చాలా గొప్ప సక్సెస్ రాకేష్ అది మనిషి జీవితంలో. ఎందుకంటే మీ అమ్మగారు మా అంత కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నువ్వు చాలా పాజిటివ్ డైరెక్షన్లో ఎదిగి మళ్ళీ ఆవిడ్ని ఒక సుస్థిరమైన స్థానంలో బేజారు గందరగోళం రేపు ఎలాగా అన్న పరిస్థితి లేకుండా ఆవిడ్ని సుఖపెడుతున్నందుకు చాలా సంతోషం, అభినందనలు నీకు. బట్ అటువంటి ఇంటిని తాకట్టు పెట్టి సినిమా తీసేంత అగత్యం ఏం ఏర్పడింది? అంత ఎక్సైట్మెంట్ నీకు ఎందుకు వచ్చింది? నాకు అర్థం కావట్లేదు. రాసుకున్నాను సార్, నేను కథ రాసుకున్నావు. చాలా మందికి దగ్గర తిరిగాను, చెప్పాను, వెళ్ళాను, అక్కడ దాకా వెళ్తున్నాను, అయిపోతుంది కథ. ఇది కథ ఫస్ట్ నేను సినిమా తీయడానికి అర్హత ఏంటి రాకేష్, నువ్వే ఏంటి అని అంటే, నేను కాదు ఆ సినిమాకి హీరో, ఆ కథకి కథే బలం. ఒక లంబాడీ కుర్రోడు, నేను ఇది అవార్డు కోసం తీశాను మరి సినిమా. నేనేదో హీరో అయిపోయి ఇంట్రడ్యూస్ అయిపోయి నా వెనక ఎవరు లేదు, తిప్పి కొడితే రాకేష్ ఒక్కడే ఉన్నాడు. ఇటు చూసినా అటు చూసినా ఎవరు లేదు వెనక. జబర్దస్త్ ఉంది, తిరిగి కొడితే మా అయితే మళ్ళీ ప్రాధాయపడితే జబర్దస్త్కి వెళ్ళిపోగలను తప్ప నన్ను ఓదార్చడానికి ఇప్పుడు ఎవరు లేరు. రాళ్ళపల్లి గారు లేరు, నేనున్నా నీకు అని చెప్పడానికి. వేణుమాధవ్ సపోర్ట్ ఉండేది, ఆయన కాళ్ళకి అందరూ నాకు తెలిసిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. ఏదన్నా నేను వెళ్ళి భరణి గారికి చెప్పుకోగలను. ఆయన ఎంతవరకు చేస్తారు, సినిమా అయితే ఇస్తున్నాను అంటే ఆయన కాల్ షీట్లు అన్నీ ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు, ఒక్క 1 NP తీసుకోకుండా. అదే నాకు మహాభాగ్యంగా నేను భావించిన, అదే మహాభాగ్యం. ఇప్పుడు ఎవరు ఏది పెడితే అదే ప్రసాదం తప్ప. పైగా అంత బిజీ యాక్టర్ అయ్యి ఉండి, అంత పెద్ద యాక్టర్ అయ్యి ఉండి కాల్ షీట్లు పట్టుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటిది నాకు తెలియకుండా చాలా తిరిగి నా వెలుగుకి నేనే ప్రమిదయ్యాను, ఒత్తయ్యాను, నూనె పోసుకొని వెలిగించుకున్నా. వెలిగితే 10 మందికి వెలిగినిస్తా, ఆడితే ఒక్కడిని ఆడిపోతా. కాదు అసలు ఇప్పుడు దిల్ రాజు గారి కైండ్ ఆఫ్ సినిమా ఆల్రెడీ బలగం తీశారు. నాకు టైం ఇచ్చారు. రేపు ప్రెస్ మీట్ అంటే మీరు రావాలని ఆహ్వానించాను. చాలా చక్కగా పాజిటివ్. అంటే నేను వెళ్ళిన సందర్భం పాపం వారికి అప్పుడు గేమ్ చేంజర్ ఇదిలో ఉన్నారు ఆయన. కరెక్ట్గా అదేదో ఈవెంట్ జరుగుతూ ఉంది గురుగారు. ఆయన ఈవెంట్ ఏదో ఎక్కడో వేరే రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఆ గందరగోళం మధ్యలో ఉన్నాడు. నేను నీకు మరో రకంగా ఉపయోగపడతానని నాతో మాట్లాడారు. పాపం నా సాధక బాధలు చెప్పుకోవడానికి వెళ్తే ఆయన సాధక బాధలు చెప్పారు ఆయన. మరి ఏంటో నన్ను చూస్తే నా చెప్పుకునే లోపల వాళ్ళ బాధలు చెప్తారు. మరి అది ఏంటో నాకు అర్థం కాదు. వెళ్ళాను, చేశారు. కానీ నా ధైర్యం, ఆశ ఆయన దగ్గరికి చేరానే. అక్కడ సెలవు పట్టుకొని వెళ్ళాను, కప్పాను, కూర్చొని నా బాధ అక్కడ వరకు వెళ్ళానంటే నేను సక్సెస్. నేను అది అలా ఆనందపడే ఆత్మ సంతోషం అంతే తప్ప అల్ప సంతోషం. నేను ఆయన పక్కన ఆయన ఎదురుగా నన్ను కూర్చోబెట్టి, నేను కూర్చోనండి అంటే కూడా కూర్చో అంటే ఏంటి అని అంటే మొత్తం చెప్పి ఇది ఇదండి నా పోస్టర్, ఇదండి ఒక లంబాడి కుర్రోడి. ఇదంతా ఓకే, సినిమా నువ్వు కంప్లీట్ చేసాక ఓకే. అసలు ముందు సినిమా స్టార్ట్ చేసే ముందే ఆయన కొత్త కంటెంట్ వైజ్ ఫిల్మ్స్ని వాళ్ళు ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అని వాళ్ళు చాలా కమిట్ అయ్యి ఉన్నారు గురుగారు. వాళ్ళు నా వరుసకి వచ్చేసరికి నాకు 10 సంవత్సరాలు పట్టుద్ది. మనకన్నా వేగవంతమైనటువంటి ఆలోచనలు అయినది మార్కెట్ అనేది. మనం ఇప్పుడు వెళ్తుంటే ఆల్రెడీ మనకన్నా 5-6 వెళ్ళిపోయి వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా తెలియదు ఏం చేయాలి టైంలో. అందరినీ సంప్రదించా, స్నేహితులను అడిగాను. నేను మా సుజాత స్వామి తను ఆర్టిస్టే, ఇద్దరం కలిసి UK లండన్ వెళ్ళాం ఒక బోనాల కార్యక్రమం మీద. అక్కడ కొంతమంది స్నేహితులు కథ చెప్తే వాళ్ళు బాగుందన్నారు, నేను చేస్తాను కొంతమంది అన్నారు. కానీ ఏదైనా ప్రాక్టికల్ కార్యరూపం దాల్చలేదు. కార్యరూపానికి వచ్చేసరికి కాళ్ళు ఇస్తారు తప్ప చేతులు. సో అలాంటి టైంలో నేను అనుకున్నది, నన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాదమ్మా, ఇప్పుడు కాదు స్వామి, ఇప్పుడు మీ గురువు అని చెప్పి నువ్వు ఎందులోనో నాకు నేను వినడమో చూడడమో జరిగింది. విఎన్ ఆదిత్య గారు, నాకు సంగీతం శ్రీనివాసరావు దగ్గర పనిచేసిన ఆయన నాకు చాలా పెద్ద గురువు గారు, గురుస్వామి. నాకు నన్ను సినిమా స్కోప్ పరిచయం చేసిందే వారు నన్ను. మరి ఆయన విశ్వప్రసాద్ గారికి, పీపుల్స్ మీడియాకి ఆయన చాలా ఆయువు పట్టు కదా అక్కడ. గురువు గారు ఇప్పుడు ఆయన US లో ఉన్నారు. నా సమయానికి వచ్చేసరికి అదే అందరూ ఏదో ఒక పర్సనల్ ఇబ్బందిలో ఉన్నారు. నేను మొన్న ఈవెంట్ చేయగలిగానంటే ప్రసాద్ ల్యాబ్లో అంత అంగరంగ వైభవంగా వారి ఆశీర్వాదమే. ఆర్థికంగా వారు పంపిస్తేనే నేను చేయగలిగాను, లేకపోతే లేదు. విఎన్ ఆదిత్య గారు ఇవ్వటం వల్లే కదా. నా రేపు జరుగుతున్న ఫంక్షనే నాకు ఒకటే ఒక టార్గెట్ గురువు గారు. రేపు చేయబోయే రిలీజ్ కూడా లేదు. రేపు ఒకటే నా టార్గెట్, నా సినిమా నేనేంటి అనేది రేపు ప్రసాద్ ల్యాబ్లోనే తేలిపోవాలి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేనేం చేయాలని ఆ వేదిక మించే మాట్లాడాలి.
రేపు నా డిస్ట్రిబ్యూటర్ రావాలన్నా, నా సినిమా బయటపడాలన్నా, ప్రసవ వేదనతో ఏది జరగాలన్నా నాకు రేపే ఫంక్షన్ కనపడుతుంది అన్నట్టుగా నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు చెప్తుంటే కొంతమంది వ్యక్తులు, మీడియా మిత్రులు, ఎప్పుడు జరగని విధంగా 3:30 గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరాలు. నా గురించి అనసూయ గారు రావడం, నా గురించి సాయి రాజేష్ గారు ఎప్పుడో 13 సంవత్సరాలు హృదయకాలయం అప్పుడు చేసిన మిమిక్రీని గుర్తుపెట్టుకొని ఆ రోజు ₹1 తీసుకోలేదు ఈ అబ్బాయి, మళ్ళీ సినిమాల్లో అవకాశం కూడా లేదు, ఈ అబ్బాయిని రుణపడి ఉన్నా నేను, ఏదో రోజు ఈ అబ్బాయి రుణం తీర్చుకుంటాను ఒక పెద్ద పదం వాడి ఆయన వెళ్ళిపోయాడు. బాంబేలో ఉన్నాడు. నైట్ 12ంటికి పెట్టాను మెసేజ్. నాకు ఏం చేయాలో తెలియక. నేను పిలిచిన గెస్టులు రాలేదు, నేను పిలిచిన వ్యక్తులు లేరు, నేనుంటా పదా అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఆ టైంలో అనసూయ గారిని ఇబ్బంది పెట్టి, ఆవిడ అప్పటికి పుష్ప చాలా బిజీ విషయం, అంటే ఈ పుష్ప ఈవెంట్ తర్వాతనే ఆర్టిస్టులు కానీ మీడియాకి రావాల్సి ఉంటుంది, అలా హోల్డ్ ఉండదు, ఒక కార్యక్రమం ఉంది కూడా, దాన్ని కూడా బ్రేక్ చేసి అనసూయ గారు ఆ రోజు ఆత్మీయంగా వీడు సినిమా కోసమే ఉంటున్నాడు, వాడి ఈ సొంత డబ్బులు ఎవరివి కాదు, ఏ స్థాయి లేకుండా వచ్చి నాకు తెలిసి వీడంత కష్టపడ్డాడు అని ఆవిడ మాట్లాడడం కానీ, హద్దుకోవడం ఆవిడ స్టేజ్, ఇవన్నీ కూడా అదే ఈ సినిమాకి ఏదో జరుగుతుంది. నన్ను అడిగారు నేను నీకు అంత దూరం అంటే అని కాదు, నేనేం లేకుండా వచ్చిన అదే నా ధైర్యం. మహా అయితే మళ్ళీ మిమిక్రీ ఉంది, నేను స్టేజీ మీద మళ్ళీ మిమిక్రీ కార్యక్రమాలు చేసుకుంటాను, కాకపోతే అప్పుడు నాకు ₹10 ఇచ్చారు, ఇప్పుడు ₹100 ఇస్తారు, అంతే తేడా. ఒక ఫేమ్ అనే ఒక కదా, మరి ఒక రంగు పడింది కాబట్టి, ఫేమస్ ఫేస్ కదా, ఒక రంగు పడింది కాబట్టి, అది నా మిమిక్రీ, నా నమ్మకం, నా ధైర్యం, నా అన్నం. ఈ ప్రెసెంట్ ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు, తెలంగాణ బేసు లేకపోతే ప్రాంతీయత, తెలంగాణ ప్రాంతీయత, ఎథ్నిసిటీ ఆఫ్ తెలంగాణ, లైక్ అక్కడ నువ్వు చెప్పినట్టుగా రజాకార్ మూమెంట్స్ దగ్గర నుంచి బంజారాలు వాళ్ళ తాలూకా ప్రస్థానం గురించి నువ్వు దేనిలోనూ మాట్లాడావు, నేను విన్నాను. అది ఆ అబ్జర్వేషన్లో నువ్వు ఈ సినిమా చేయడం అనేది బలగం ఇన్స్పిరేషన్ నీకేమైనా? ఇది నా బలగం సినిమా కాదు గురుగారు, చాలా మంది మరో బలగం సినిమా అంట్లా లేదు, అలాంటి ఇన్స్పిరేషన్ కాదు గురుగారు. నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అని బాలీవుడ్ లో ఉంటాయి, చిన్న చిన్న కథలు, పిట్ట కథలు అంటారు వాటిని, గరుడ వేగంతో వెళ్తాయి, చిన్నవి, వాళ్ళు ఎంత 1-2.5 కోట్లలో చిన్న కుర్రాలను పెట్టి అద్భుతమైన కథను అల్లుతూ ఉంటారు. దాని తర్వాత బాలీవుడ్లోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా తీశాడు. సల్మాన్ ఖాన్ కలవడానికి అక్కడ చేసిన విపరీతమైన ప్రయత్నాలు అది కథగా అల్లి సినిమా చేశారు. అది ప్రఖండ విజయం అక్కడ, చిన్న సినిమా అది. నా సినిమాకి మూల కారణం మరాఠీ మూవీస్, నా సినిమాకి మూల కారణం తమిళ్ మూవీస్, నా కళకి మూల కారణం తమిళ్లో ఉన్న లేయర్లో కింద అట్టడుగులో లేయర్స్ మట్టి వాసన ఉంటాయి, అవి ఒక రకమైన ట్రింట్లో వస్తాయి. మీరు 80s 90sలో భారతరాజు గారు ఎక్కువ చేశారు ఆ ట్రింట్ కథలు. చాలా చక్కగా వామిష్ లైట్లో ఒక చక్కని మట్టి వాసనతో ఉన్నటువంటి ఒకటి ఉంటుంది. మీరు మాల్గుడి కథలు అన్ని గురించి చూస్తే ఆ ట్రింట్ ఆఫ్ కలర్. నేను అందుకే గరుడవేగ అంజన్ గారిని పట్టుకొని తమిళనాడు, తెలుగువాడైనా కూడా తమిళ్లో జరుగుతుంటే నేను వెళ్ళి, నాకు ధనరాజ గారే సహాయం, మళ్ళీ అది ఎటు తిరిగి మళ్ళీ నాకు అంతా ధన ప్రయోదేశం నడుస్తూ ఉంది, ఆయన ప్రయాణంలోనే ఉన్నాను తప్ప ధనం లేదు ఇక్కడ. వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఆయనని పిలిపించి ఇక్కడ చేస్తే ఆయన అదే హోమ్ స్టెంట్లో నాకు ఎట్లా కావాలో అలాగా, నాకు అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్. మీరు మరాఠీ సినిమాలు చూస్తే గురుగారు, మరాఠీ సినిమాలు ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి. అవును, నేటివిటీ ఫిల్మ్స్, ఆ రూరల్, బాగా రస్టిక్ రూరల్ ఏరియాల్లో అది ఆ కథలు బాగా. అదే ఆలోచనతో రాసుకున్న గొప్ప ప్రయాణమే ఈ కేశవ చంద్ర రమాత్. ఒక లంబాడి కుర్రోడి కథ, ఒక జొన్న రొట్ట, ఒక తేనె, ఒక పిచ్చుక గూడు, నిష్కల్మషం లేని ఒక మనిషి, కాలుష్య వాతావరణానికి హైదరాబాద్లో కడుగుపెట్టి గురైనటువంటి సందర్భం, ఆ పెయిన్, ఆ బాధ అన్నిటినీ కలబోసినదే మొత్తం పుష్టాన్న భోజనం ఉంటుంది, పూర్ణంతో సహా అన్నీ ఉంటాయి నా సినిమా. పూర్వం జాగ్తే రహో అని సినిమా వచ్చింది గురుగారు, రాజ్ కపూర్. తను ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు, చూసావా నువ్వు? అది మీరు రేపు నా సినిమా చూశాక ఆ రివ్యూలో ఈ పదాన్ని, అంటే ఇప్పటి వరకు నా మనసులో ఉంది, నేను బయటికి చెప్పలేదు, ఎందుకు చెప్తే మళ్ళీ దీన్ని పోలుస్తారేమో అని యాదృచ్ఛికంగా మీరు పోల్చారు. చెప్పండి మీరు, అంటే నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. నేను చెప్తే దానికి విలువ ఉండదు, మీరు చెప్తేనే ఉంటుంది. అదే నేను అంటున్నాను, నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. ఎందుకంటే రాజ్ కపూర్ ఈజ్ ఏ సింపుల్ టన్, అంటే అమాయకుడు, సిటీకి రావడం, ఇక్కడ ఎలా గురయ్యాడు, ఇక్కడ ఈ స్ట్రగుల్, షాక్ అయిపోతాడు అనమాట. ఏంటిదంతా సిటీ మేడలేంటి, కార్లేంటి, సేమ్ గురుగారు. రేపు నన్ను అక్కడ అలానే చూస్తారు, కమిడియన్లు అయితే చూడరు.
మీరు నన్ను స్క్రీన్ మీద చూసి అబ్బా ఈ బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని సీట్లో కూడా లేచేస్తాడు. వీడికి ఏదన్నా ఇంత పట్టెడు అన్నం పెట్టాలి. అలాగా వెళ్ళిన వాడే కేశవ చంద్ర రమావత్. ఓకే, కానీ ఒక టెక్నికల్ డౌట్ అడుగుతాను, బికాస్ యు ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది వరల్డ్. చాలా తెలివైన వాడివి, మంచి పరిపక్వతతో అర్థం చేసుకుని మాట్లాడి ప్రపంచం తిరిగేవు, అన్ని చోట్లకి విదేశాలకు కూడా వెళ్ళొచ్చావు. బట్ టుడే ది వరల్డ్ విలేజ్కి సిటీకి ఏదో ఆ సరౌండింగ్స్ లొకేషన్స్ తప్పితే మైండ్ సెట్స్ అన్నీ ఒక్కలాగే ఉన్నాయి అబ్బా. మారిపోయారు, అడ్వాన్స్ అయిపోయారు. విలేజెస్లో కూడా పూర్వంలాగా ఇప్పుడు బంజారాస్ మీద నువ్వు కత్తేసావు. డస్ ఇట్ బిలాంగ్ టు ఎనీ పీరియడ్? ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఏదైనా ప్రజెంట్ చేసేవా? పీరియడ్ ఫిల్మ్ అంటే ఒక టైంలో. గురుగారు ఇది మంచి మాట. ఇది అందరూ అలానే ఉన్నారని, అందరూ అలానే ఉన్న సినిమా అలా ఉండదు. సినిమా మనిషిని మెలుకులకి పిల్ల చేస్తుంది. సినిమానే అంటాం కదా, సినిమా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది మన పూర్వీకుల్ని. సినిమా మళ్ళీ మన యాసని, భాషని, సంస్కృతిని మళ్ళీ డెఫినెట్గా 100 సంవత్సరాలైనా సినిమాని క్రియేట్ చేస్తుంది. అది ప్రతి 10 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో 100 ఏళ్లకో చక్రం మారుతూ ఉంటుంది, ప్రపంచ చక్రం. అన్ని చక్రాలు మారిన సినిమా అనే ఒక ట్రర్ అని తిరిగి ఒకటి ఉంటుంది, అది మారదు. అది మారదు. నా సినిమాలో నేను అదే చూపించా. పల్లె మారదు, మనం మార్చబడ్డాం. మార్పు తీసుకుని వచ్చేలా వాళ్ళ మీద మన యొక్క అధునాతనకరమైనటువంటి అభివృద్ధి పేరుతో మనం రుద్దబడ్డాం. అఫ్ కోర్స్ నువ్వు అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తాను. అంటే ఇన్ జనరల్గా అప్పుడు జాగ్తరేహో రాజ్ కపూర్ తీసిన టైంలో బొంబాయి కూడా మన కరీంనగర్ పక్కన విలేజ్ లాగా ఉండేది. అవును, ఆ విలేజ్ ఇంకెలా ఉంటుంది? బాంబే అలా ఉండేది. అవును, ఏవో కార్లు గీర్లు పెద్ద బంగ్లాలు ఉంటుంది తప్పితే, బట్ లివింగ్ స్టైల్ కానీ మైండ్ సెట్స్ కానీ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ కానీ అవి కూడా మన కరీంనగర్ పక్కన ఒక పల్లెటూరు లాగా ఉండేది బాంబే. అవును. ఆ బాంబేకి, అలాంటి పల్లెటూరు బాంబేకి ఇంకా పల్లెటూరు నుంచి వస్తాడు రాజ్ కపూర్. సేమ్ ఆ తాలూకా వాసన నాకు కనపడుతుంది. ఇక్కడ నుంచి 76 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు షాద్ నగర్లో నేను తీసా. మీకు చూస్తే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా చక్కగా సెలయేర్లు, పచ్చడి చీర కట్టుకున్న పొలాలు కనపడతాయి పశ్చిమ గోదావరిలో. మళ్ళీ తెలంగాణలో అలా నేను చూపించా. ఇక్కడి నుంచి 50-70 కిలోమీటర్లు చూపించా నేను. ఓకే, అలాగా ఇందులో మీరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకోవడం మంచిది. ఏ కల్మషం లేని అప్పుడే అలా పుట్టి అలా పెరిగిన కుర్రవాడు ఇలా ఒకేసారి ఈ హైదరాబాద్ అనే మహానగరంలోకి అడుగు పెడితే బస్సు దిగంగానే బెంబేలు. అసలు ప్రతిదీ కొత్త కదా వాడికి. పెద్ద పెద్ద రోడ్స్, కార్లు, ట్రామ్స్, డబుల్ డక్కర్స్, ఇవన్నీ. అంటే ఇప్పుడు నువ్వు అంత కాంట్రాస్ట్ చూపించడానికి అవకాశం దొరికిందా టెక్నికల్ గా? దొరికింది గురుగారు. నాకు అందుకే గరుడవేగాంజీ గారు టెక్నికల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని రాసుకున్న కథ ఇది. మరి ఎందుకు చేయలేదు నువ్వు? ఇవన్నీ మన డబ్బులు పెట్టాము, మనం ప్రొడక్షన్, ఒక ఆడపిల్ల వదిలేయలేము, అమ్మాయికి చూసుకోవాలి అనుకుంటే అందరికి అన్నం పెట్టాలి, భోజనం చేయాలి. ఈవినింగ్ ఒకప్పుడు చెక్కులు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. ఈవినింగ్ కూర్చోగానే బేటాలు అంటారు. అయ్య బాబాయ్ తీసుకో, మొత్తం మంచినీళ్ళు. సినిమా అంటే మంచినీళ్ళ ప్రయాణం మీద నోట్ల గట్ల వెళ్ళిపోతున్నట్టు ఈవినింగ్ కాగానే టేబుల్ వేసుకుని కూర్చొని అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనకు తెలిసిన విద్య కాదు. బాగా చెప్పావు, చెక్కులు తీసుకోవడం కానీ ఇవ్వడం తెలియని ప్రయాణం. ఈవినింగ్ కాగానే సార్ బిల్ అంటారు. ఇదేంట్రా స్వామి, నేను ఎప్పుడు ఎరగనే ఇవన్నీ, మాకెందుకు వచ్చిన కష్టాలు, ఏంటి దిగాము. మరి నువ్వు తెచ్చుకుని కష్టాలు అంటారు వీటిని. కొనేం తెచ్చుకోలేదు గురు, ఖర్చు పెట్టి తెచ్చుకున్నాను నేను. దాన్నే కొని తెచ్చుకోవడం. ఇప్పుడు నువ్వు అందరికి చెక్లు అంటే కొనుక్కోవడమే కదా. అంతే, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కొనుక్కోవడం, వాళ్ళ మెరిట్ కొనుక్కోవడం, వాళ్ళ టాలెంట్ కొనుక్కొని తెచ్చుకున్నాను. కొనుక్కొని తెచ్చుకుని కష్టం ఇది. కానీ అప్పటికి లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు నాకు అందరూ సహకరించారు. నేను మీడియాలో పెరిగిన బిడ్డగా, సినిమాలో ఇక్కడిక్కడే తిరిగి మిమిక్రీలు చేసుకున్న బిడ్డగా నన్ను అందరూ చూశారు. కాబట్టి నీకు ఆ అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. లేదంటే ఈ సినిమా తీయటం అనేది అసలు కాదు. అందుకే మన స్టేజ్ మీద శివబాలాజీ గారు అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కాదు, సినిమా తీసి చూడు. సినిమా నాటే జోకురు గారు, అమ్మో రక్త కన్నీరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.